హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ 9 ఏంటి రెడీ అయిపోతున్నా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి అజ్మీర్లో రూమ్లో అయితే రెడీ అయిపోతున్నాం దర్గాకి అయితే వెళ్ళటానికి. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున్నే 9 అయిపోయింది. రాత్రి వచ్చేటప్పటికి రూమ్కి లేట్ అయిపోయింది చాలా, అందుకే తొందరగా లేచి అయితే రెడీ అయిపోయాం దర్గాకి వెళ్ళటానికి. రాత్రి దర్గాకి వెళ్ళే వాళ్ళం, క్లోజ్ అయిపోయింది దర్గా. 9ంటికిల్లా క్లోజ్ చేసేస్తారు, వెళ్ళటానికి లేదు. మొత్తం సరౌండింగ్స్ తిరిగి రావటమే కానీ దర్గాలోకి ఎంట్రీ లేదు. మొత్తం తాళాలు వేసేసి క్లోజ్ చేసేస్తారు. అందుకనేసి ఇంకా సరే పొద్దున్నే వెళ్ళొచ్చు అని చెప్పేసి రూమ్లో వచ్చేసి నిద్రపోయాము. ఇంకా పొద్దున్నే లేచి ఇప్పుడే డ్రెస్ వేసుకొని ఇంకా రెడీ అయిపోయాను. ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు. మేము ఉండే రూమ్ అన్నమాట ఇది. ఇక్కడ నుంచి ఇది రూమ్లో మాది 2nd ఫ్లోరు. ఇంకా దీంట్లో వెళ్తున్నాము. అదే లో అయితే కిందకి వెళ్తున్నాం. వస్తూ ఇంకా టిఫిన్ చేయలేదని చెప్పేసి ఇక్కడ స్ట్రీట్ చూడండి, స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ షాపింగ్ అజ్మీర్లో చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు దొరకమన్నా దొరకదు మన సైడ్ ఈ ఫుడ్, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది మన హోటల్, దాని పక్కనే టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకా వస్తూ టిఫిన్ చేయాలని చెప్పేసి మా వారు టిఫిన్ చేసి వెళ్దామని చెప్పారు. ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోద్ది. వెళ్తుంటేనే ఏదో ఒక షాపింగ్ అయితే కనపడుతుంది. ఇక్కడ చూడండి అక్రూడ్, అలాగే జీడిపప్పు, బాదం పప్పు అంటే పగలగొట్టకుండా అలాగైతే అమ్మేస్తున్నారు. ఇంకా గసగసాల ప్యాకెట్లు అన్నీ ఉన్నాయి. చూశాను కానీ దర్గాలోకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకోకూడదు, ఫస్ట్ దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా దర్గా లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఏదన్నా టిఫిన్ తిందామని రాత్రి అయితే బయట తిన్నాము. చాలా టేస్ట్ అంత బాగా అనిపించలేదు. ఈ టిఫిన్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి టిఫిన్ అయితే చేసాము. టేస్ట్ చాలా బాగుంది. అజ్మీర్ ఫేమస్ ఫుడ్ ఇది. అలాగే చిన్న పూరీలు, చోలే భటోలే కర్రీ అంటున్నా. అలాగే ఇది వచ్చేసి పోహా. ఇవి రెండు అయితే టేస్ట్ చేసాం. అది కొద్దిగా తినేసి ఇంకా వస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా షాపింగ్ వెళ్తుంటేనే మన రూమ్ కిందే షాపింగ్స్ మొత్తం. అంటే దర్గా సైడ్ స్ట్రైట్గా ఉంది కదా, ఎదురుగా కనపడేదే దర్గా. మొత్తం అక్కడికి వెళ్ళటానికి 1 కిలోమీటర్ అయితే ఉంది. అంతా ఈ షాపింగ్ చూసుకుంటూ వెళ్తుంటే 2 కిలోమీటర్లైనా నడిచి వెళ్ళొచ్చు. అంత మంచిగా ఉంటుంది షాపింగ్. చూడండి, పొద్దునని లేదు రాత్రి అని లేదబ్బా, ఇక్కడ అంత షాపింగ్ ఉంటుంది, అంతమంది ఉంటారు. ఇవి చూడండి, ఏదో చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. సెంట్ అంట. అలా చేతికి పూస్తే, అది కింద చేతికి అరచేతికి పూస్తే స్మెల్ చేతి పైకి వచ్చేస్తుంది. స్మెల్ చూసుకుంటే సూపర్గా అయితే ఉంది. ఇది మరి ఎలా చేస్తున్నారో ఏమో కానీ అది తీసుకెళ్ళి ఇళ్ళలో పెట్టుకుంటే అలా స్మెల్ వస్తుందంట. చూసాం కానీ ఇంకా దర్గాకి వెళ్ళేటప్పుడు మా ఆయన ఏది కొనకూడదు, ఫస్ట్ వెళ్ళి రావాలి లోపలికి దర్శనానికి అని చెప్పేసి చూసుకుంటూ అయితే వెళ్ళాము. ఏదో చిన్న టెంకాయలాగా ఉన్నాయి చూడండి, ఇవి చిన్న బాల్స్ లాగా, అవైతే వెళ్తున్నాము. చూసి ఇంకా దర్గాకి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు దర్గా లోపలికి వెళ్ళటానికి ఈ దర్గా రూమ్ వాళ్ళే ఒక మనిషిని ప్రొవైడ్ చేశారు. ఆ మనిషితో పాటు వెళ్తే మనకు దర్శనం డైరెక్ట్గా లోపలికి పిలుచుకెళ్ళి చెద్దరు అవన్నీ ఇప్పించి, అంటే మనం డబ్బులు కడితేనేలేండి చెద్దరు ఇచ్చేది, చెద్దరు తీసుకెళ్ళాలి. ఇది చూడండి, దర్గా చూసేటప్పటికి ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. నాకైతే దర్గాలోకి వెళ్ళంగానే ఎప్పుడు కూడా అంతే, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా దర్గా లోపలికైతే వెళ్ళి ఇవి చూస్తాం. చెద్దరు తీసుకోవాలని చెప్పి ఫస్ట్ అయితే టిఫిన్ చేసాం కదా, ఆ టిఫిన్ మా వారికి నచ్చలేదు. ఇంకా ఈ టిఫిన్ చేద్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. మా వారికి ఎన్ని తిన్నా కానీ దోశలు, ఇడ్లీలు ఇలాంటివి కావాలి. ఈ దోశ ఎంత అనుకుంటున్నారు? 200 అంట ఒక్క దోశ తినాలంటే. మరి సౌత్ ఇండియన్ ఫుడ్ కదా, నాతులు దొరకాలంటే అంత కాస్ట్ ఉంటుంది, మరి తినాలి తప్పదు కదా. ఇంకా మా వారికి ఇష్టం కాబట్టి మా వారు అయితే మసాలా దోశ వేయించుకున్నారు. మా వారు అంటాను కానీ ఇద్దరం తింటాంలేండి. చెప్పడం అయితే మా వారికి అంటుంటా, సగం నేనే తినేస్తుంటా అందులో. ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాం దర్గాకి. మొత్తం దర్గాకి వెళ్ళే రూటే ఇదంతా. కింద షాపింగ్స్, పైన రూమ్స్, కింద షాపింగ్స్, పైన రూమ్స్, ఊరంతా రూమ్స్ ఉంటాయి. దగ్గరలో కావాలంటే ఇలా తీసుకుంటే మనకు చాలా బాగా అనిపిస్తుంది. మేమైతే ఎప్పుడు వచ్చినా ఇలాగే తీసుకుంటాము. ఇంకా దర్గా లోపలికి వచ్చాక ఇక్కడ చెద్దరు ఎక్కించాలి కదా, చెద్దరు అంటాము. ఇక్కడ టెంకాయ కొట్టేది ఉండదు, ఊదిన కడ్డీలు ముట్టించేది ఉండదు. దర్గాలకు వెళ్ళకూడదు అంటారు. కానీ ఇక్కడ నమాజ్ చదివే వాళ్ళే ఎక్కువ శాతం వస్తారు దర్గాకి. నమాజ్ కూడా చదువుతూ ఉంటారు చాలామంది. ఎందుకంటే చాలామంది అంటుంటారు దర్గాకి వెళ్ళే వాళ్ళు, నమాజ్ చదివేవాళ్ళు షిరీక్, అది దర్గాకి వెళ్ళకూడదు నమాజ్ చదివేవాళ్ళు అంటారు. ఇక్కడ ఉండేవాళ్ళు 5 పూటలు ఖచ్చితంగా నమాజ్ చదువుతారు. ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు పెద్ద ఊర్ల నుంచి వస్తారు. అలాగే ఇక్కడికి రాని యాక్టర్స్ అయితే లేరు. సచిన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, పెద్ద యాక్టర్స్, సంజయ్ దత్, ఇంకా చెప్పే అవసరం లేదు, అందరూ యాక్టర్స్ వస్తారు. వచ్చి ఇక్కడ ఈ చెద్దరు దేవుడికి సమర్పించుకొని దువా చేసుకొని అయితే వెళ్తారు. అంత ఫేమస్ దర్గా ఇది. ఒక్కసారి ట్రై చేయండి మీరు, వెళ్ళకుంటే. వెళ్తే వెళ్ళారో లేదో నాకు కామెంట్ చేయండి.
అంతమంది వస్తారు. ఇక్కడ దర్గాకు వెళ్ళకూడదు అని అనకూడదు అసలు. ఇక్కడికి 3 సార్లు వెళ్తే మనం మక్కాకి వెళ్ళినట్టు అని అంటారు. మనకు కూడా తెలియదు, అది చెప్తే వినటమే. మేమైతే ఇప్పటికి ఒక 7-8 సార్లు అజ్మీర్కి ఖచ్చితంగా వెళ్ళుంటాము. అంత ఇష్టం మాకు అజ్మీర్ అంటే. మా వారికి ఇంకా ఇష్టం. ఎప్పుడో మొన్నే వెళ్ళాల్సింది, కుదరలేదు. మొత్తానికి వాళ్ళైతే వెళ్ళాము. వెళ్ళి లోపలికి ఇంకా దర్శనం చేసుకోవాలని ఇంకా ఈ చెద్దరు అయితే తీసుకున్నాము. ఎవరి సోమతను బట్టి వాళ్ళు చెద్దరు అయితే తీసుకోవచ్చు. ఈ పూలు ఇలా పేర్చి పెట్టారు కదా, గులాబీ పూలు, అలాగే లిల్లీ పూలు. స్మెల్ అయితే అసలు ఈ దర్గాలకు వెళ్ళంగానే ఎంత స్మెల్ వస్తుందో, ఈ పూల వాసన, సెంట్లు వాసన. ఈ చెద్దరు చూసారా, 30,000, 40,000, 5,000, 4,000, 2,000 అలాగ ఎవరి సోమతను బట్టి వాళ్ళని చెప్పా కదా, అలాగా మా సోమతను బట్టి మేమైతే తీసుకున్నాం ఒక చెద్దరు పూలు తీసుకొని. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రేట్స్ ఆలోచించకూడదు, తీసుకొని వెళ్ళి సమర్పించుకోవటమే చూసుకోవాలి. ఇంకా ఇక్కడైతే రేట్ ఎలాగైనా రేట్ మనం అడగకుండా ఏం తీసుకోము. అయితే రేట్ అడిగితే ఏంది అంత అడిగారు ఇంత అడిగారు అంటారు అక్కడ. అలా తీసుకొని మేము ఇన్ని చూపించారు మాకు, ఇది ఇంత, ఈ రేట్ ఇంత, ఎల్లో కలర్ది ఇంత అని చెప్పేసి. నేనైతే గ్రీన్ బాగుంటుంది అని చెప్పి గ్రీన్ అయితే తీసుకున్నాము. గ్రీన్ తీసుకొని పూలది తీసుకున్నాము. ఇవి 2 లోపలికి తీసుకెళ్ళాలి. ఇంకా దర్గా లోపలికి వెళ్ళాలని చెప్పేసి అన్నీ తీసుకొని పెట్టుకొని ఇంకా లోపలికి పిలుచుకెళ్తామని మాట్లాడుతున్నాడు. అంటే ఈ బాబుకి చెప్పారు, ఒక్కొక్కరు పెద్దవారు వస్తారు. ఈసారి ఈ బాబు అయితే మనకు వచ్చాడు లోపలికి పిలుచుకెళ్ళడానికి. అంటే రూమ్కి వెళ్తాం కదా, జియారత్ చేయించాలి అంటే వాళ్ళ మనిషిని అయితే మనకు పంపించేస్తారు. ఇంకా ఆ మనిషి ఎమ్మటి మనం డైరెక్ట్ లోపలికి వెళ్ళొచ్చు. లేకుంటే చాలామంది ఇక్కడ వీడియోస్ అసలు తీయకూడదు, లోపల కొద్ది దూరం వరకు తీసాను లోపల. ఇది మొత్తం బయట సరౌండింగ్స్. ఇంకా వెళ్తున్నాము లోపలికి. అయితే చెద్దరు పూలది తీసుకొని దేవుడికి సమర్పించుకుందామని. ఈ 2 ఇక్కడ జరుగుతాయి. ఊదిన కడ్డీలు, టెంకాయలు కొట్టడం అస్సలు ఉండదు అజ్మీర్లో. చాలామంది చూడండి ఎంతమంది వెళ్తున్నారో. లోపలికి అయితే వెళ్ళేస్తున్నాం. ఇక్కడ కోరిన కోరికలు తీరని వాళ్ళు అంటూ ఉండరు. అంత మంచి దర్గా, అంటే అంత మహిమ గల బాబా అన్నమాట, ఖాజా బాబా. ఇక్కడ కోరికలు కోరుకొని ఇలా దారం అయితే కడతారు. ఆ దారం మళ్ళీ మన కోరికలు తీరాక వచ్చి ఇప్పదీస్తారు. ఇక్కడ వచ్చేసి వజూ ఖానా, వజూ చేసుకొని నమాజ్ చేసుకుంటారు. ఇక్కడ నా ఎదురుగా కనపడుతుంది కదా, అది వచ్చేసి ఇందులో కోహినూరు వజ్రం అయితే ఉండదంట, వేరే ఊరు వరకు ఆ లైటింగ్ కనపడేదంట. అప్పుడైతే దొంగలు పడి తీసుకెళ్లారంట. అదే జరిగాయి కదా యుద్ధాలు అప్పుడు. ఇక్కడ వచ్చేసి నేను కూడా దారం కట్టి దేవుడికైతే దువా చేసుకుంటున్నా. ఇక్కడ దారం కట్టి దువా చేసుకుంటే మన దువా ఖచ్చితంగా కబూల్ అవుతుంది. చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ. చూడండి ప్లేస్ అయితే సూపర్గా ఉంటుంది. చూడటానికి కళ్ళు సరిపోవు. ఇప్పుడే ఇంత ఫుల్గా ఉన్నారు కదా జనాలు, చూడండి. అదే మీరు హుర్సప్పుడు వస్తే అస్సలు లోపలికి వెళ్ళలేము, అంత మంచిగా జరుగుతుంది ఇక్కడ. ఒక్కసారి కుదిరితే ఖచ్చితంగా అజ్మీర్కి వెళ్ళిరండి. మేమైతే ఖచ్చితంగా వెళ్తానే ఉంటాం, మా అమ్మోళ్ళు మేము ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వెళ్ళి వస్తూ ఉంటాము. ఇక్కడ వచ్చేసి చూడండి జనాలు చాలామంది ఉన్నారు. ఇంకా ఇప్పుడు తక్కువ అనుకోండి. చీపిరి చూసారా ఎంత పెద్దగా ఉందో, ఇంత పెద్ద చీపిరి ఉండాలి మరి ఇంత కష్టపడి చేయాలంటే. ఓకేనా. అక్కడ నుంచి వచ్చేసి ఇంకా దర్గాలో దర్శనం చేసుకొని అలసిపోయి వచ్చేసాం మేము. అలసిపోయి వచ్చి ఇది లస్సీ తాగాము. ఇక్కడ లస్సీ ఫేమస్, ఆవు పాలతో చేస్తారు. మళ్ళీ ఒకసారి అలా లోపలికి వెళ్ళి బయటే ఉంటుంది దర్గా కొద్దిగా సరౌండింగ్స్లో. ఇది పెద్ద పొయ్యి చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ పొయ్యిలో రోజు అది హరీరా అంటారు, అది వండుతారు ఇందులో. హరీరా ఈ ఫుల్గా ఉన్నాయి కదా, తెల్లారుజామున వండి మళ్ళీ ఖాళీ చేసి పెడతారు. మనము మనసులో అనుకున్న ఏమన్నా అయితే ఇందులో మనకు ఏ కోరికలు కోరుకున్న ఆ కోరికలు మనకు జరిగితే మళ్ళీ అందులో బియ్యము, బెల్లము, డబ్బులు ఎన్ని వేశారు చూడండి, అన్నీ వేస్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు డబ్బులకు అస్సలు లెక్క చేయరు. దేవుడు ఈ బాబా డబ్బులు కూడా అలాగే ఇస్తాడు, డబ్బులకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎంత పైకి ఉందో చూడండి, అంత పెద్ద గిన్నెలో సగానికైతే వచ్చాయి డబ్బులు, బియ్యము, బెల్లము ఇలాంటివి. డబ్బుకు అస్సలు లెక్క చేసేదే ఉండదు ఇక్కడ. ప్రసాదం వండటానికి పోయి ఎంత పెద్దగా ఉందో చూసారుగా, అంత ఎత్తు మీద ఉంది. ఒక 10 మెట్లు పైకి ఎక్కాలి. ఇంత ఎత్తు మెట్లు ఆ పైన గిన్నెలో
హరీరా అయితే వండి పొద్దున్నే అందరికీ ప్రసాదం పంచేస్తారు. దర్గా వీడియో ఇంతటితో కంప్లీట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఇంకా వస్తూ కొన్ని వీడియోస్ అయితే తీశాను. నైట్ షాపింగ్ వీడియో కూడా ఉంది అజ్మీర్ది. మేము ఫ్లైట్లో వెళ్ళిన వీడియో కూడా ఉంది. అన్నీ పెడతాను, చూసి లైక్ చేయాలి కదా మీరు, అప్పుడే వీడియోస్ పెడతాను. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక్కడ చూడండి నగలు ఇక్కడ చాలా బాగున్నాయి. అయితే నేనేం తీసుకోలేదు, ఊరిక చూశాను. ఇవి చూడేసేటప్పుడు అలా అనిపిస్తుంది, తీసుకొని వెళ్ళాక అబ్బాయి ఎందుకు అనిపిస్తుంది, అందుకే తీసుకోలేదు. అన్నీ అయితే చూశాను. ఇక్కడ వచ్చేసి మనం చిన్నప్పుడు తిన్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చూడండి. చింతపండ్లు, అలాగే ఏందో మామిడి తాండ్ర, ఇలాంటి ఒక 10 రకాలు అయితే ఉన్నాయి. ప్యాకెట్ 10 రూపాయలు అంట, 10 తీసుకుంటే 100 రూపాయలు. ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము. రూమ్ నుంచి మన వ్యూ చూడండి. ఇప్పుడు షాపింగ్ ఎంత ఫుల్గా ఉన్నారో జనాలు, పగలు షాపింగ్ ఇది. ఇంకా చాలా అలసిపోయాము. ఇంకా వెళ్ళేసి మళ్ళీ ఏమన్నా తిని మళ్ళీ ఏదన్నా బయటికి అయితే వెళ్ళాలి, షాపింగ్కో లేకుంటే ఏదన్నా తిరగటానికో. ఇంకా వచ్చాక ఎలాగో ఓపిక చేసుకొని తిరగాలి కదా. మా వారు చూడి వచ్చి అలసిపోయాయి, పడుకున్నారు. ఓకేనా? బాయ్.